ఇంటికాడ నుంచి వైఫ్ మనీ అడిగితే గల్ఫ్లో ఉన్న వాళ్ళని, డబ్బులు లేవు ఇంకా సాలరీ రాలేదు చూడు, నెల లాస్ట్ రోజులు కదా, మంత్ ఎండింగ్ కదా, ఇంకా సాలరీ రాలేదు. మొత్తం పైసలు అయిపోయింది. నాకే తినడానికి డబ్బులు లేవు. ఏం మంచినీళ్ళు తాగి ఉంటున్నా సాలరీ వచ్చారు. ఇంకా 45 రోజులు ఉంది కదా మంత్. ఫస్ట్ సాలరీ వస్తుంది పంపిస్తా, ఓకేనా? ఏమనుకో, ఖచ్చితంగా పంపిస్తాను. చూడు కావాలంటే ఫస్ట్ సాలరీ రాగానే, పొద్దున రాగానే సాయంత్రం పంపిస్తా, సరేనా? ఓకే, ఏమనుకోకు. బాయ్. ఈ ఫ్రెండ్ ఆస్కింగ్ మనీ, మన ఫ్రెండ్ అడిగితే ఇంటికాడ నుంచి గల్ఫ్లో ఉన్నాము, సారీరా డబ్బులు లేవు, మంత్ ఎండింగ్ కదా, ఇంకా జీతం రాలేదు, వచ్చినా కానీ ఫస్ట్కి వస్తుంది, పొద్దున వస్తుంది, సాయంత్రం పంపిస్తా, సరేనా? ఓకే, బాయ్. ఏమనుకోకు. ఇంకెవరినన్నా అడుగురా, అడ్జస్ట్ చేసుకో, ఓకే? సరే, బాయ్. ఎవరైనా ఇక్కడ లోకల్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి అడిగారు అనుకో, మనీ కావాలి, మనం టూ మచ్ రిచ్, ఎంత కావాలి, ఏడుకోదాం చెప్పు, కావాలి, ఇగో చూడు ఎంత, ఏడుకంటే అడిగిపోదాము, ఎంత కావాలి నువ్వు చెప్పు, పబ్బుకోదామా, పార్టీకోదామా, ఏడుకంటే అడిగి రెడీ. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇట్లున్నది గల్ఫ్లో, 25, 26. ఇప్పుడు December 31 అవుతుంది కదా, ఇంకా ఇలాగనే ఉంటుంది. ఆమె ఇంటికి పంపించడానికి వాళ్ళకి మనసు రాదు. జంపింగ్ అయితే ఫుల్ పైసలు ఉంటాయి. బీ కేర్ఫుల్, ఎవరు నమ్మకాన్ని ఇంటికాడ ఉన్నారు, గల్ఫ్లో ఉన్నారని, ఓకే? డబ్బులు లేవంటే, ముఖ్యంగా డబ్బులు లేవంటే అస్సలే నమ్మద్దు. ఇట్నే పర్సు ఖాళీగానే ఉంటుంది, ఎప్పుడు సైడ్కి ఉంటాయి డబ్బులు. కేర్ఫుల్, మంచిగా గ్రిప్పులు ఉంచుకుంటారు. గల్ఫ్లో ఉన్న వాళ్ళను ఇట్లా పీక పట్టు ఉంటారు కదా, ఇంటికాడ అయితే పీక పసుకొని ఉంటారు కదా, అట్టనే ఈడ. బీ కేర్ఫుల్, లేడీస్ కేర్ఫుల్గా ఉండండి, ఓకే? బాయ్. థ్యాంక్ యూ సో మచ్.